ఒక్కొక్క పరిణామం చకచకా మారిపోతుంది. మొక్కజొన్న రైతు ఇప్పుడు నిన్న అరటి రైతు అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న రైతుకి విలవిల. కోతలు ప్రారంభమై 45 రోజులైనా సరే కొననటువంటి పరిస్థితుల్లో ఉన్నది కొనుగోలు కేంద్రాలు. ఆ కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు కాలేదండి. పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు. దళారీలు, వ్యాపారులు దోపిడీకి గురవుతున్నటువంటి రైతులు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2400, రైతులకు దక్కుతున్నది రూ. 1900. రైతు దగ్గర దాని దగ్గర ఉన్నది తీసుకొచ్చి మద్దతు ధర ఉన్న చోట అమ్మేసుకుంటాడు. లేదు అట్లా కొంటోంది ప్రభుత్వం అన్నప్పుడు కొనుక్కునేవాడు కూడా రైతు దగ్గరకు వచ్చి ఇంకో రూపాయి ఎక్కువకి ఇచ్చి కొనుక్కోవడం, లేదా అయ్యా నువ్వు అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒక 500, 600 అవుతుంది కదా, నాకు ఒక 200 తగ్గించి ఇచ్చేసేస్తాను, నీకు 2000కు 2200 ఇస్తానంటే రైతుకు కూడా సంతోషమే. శ్రమ తగ్గుతుంది, డబ్బులు చేతికి వస్తాయి. కానీ ఆ కొనుగోలు కేంద్రం లేకపోతే ప్రభుత్వమే కొనకపోతే ఏమైపోతుంది? అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది అది.